నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. వైఎస్ఆర్సీపీని ఎన్నికల సంఘం రద్దు చేయబోతుందా? రాబోయే ఎలక్షన్స్ లో ఆ పార్టీ పోటీ చేయడానికి ఇంకా గుర్తింపే ఉండదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకు అంటే నిన్న సిట్ ఏదైతే ఛార్జ్ షీట్ కోర్టుకు సమర్పించిందో ఆ ఛార్జ్ షీట్ లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఆయన అనుచరులు అందరూ కలిసి కూడా కొన్ని వందల కోట్లు పెట్టి ఓట్లు కొన్నట్టు ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కూడా దీనిపైన దృష్టి పెట్టింది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి ఎన్నికల సంఘం కనుక దీనిపైన ఎంక్వైరీ చేస్తే మరి ఆ పార్టీ అన్ని వందల కోట్లు పెట్టి ఓట్లు కొన్నది కాబట్టి ఆ పార్టీ లైసెన్స్ ను రద్దు చేయొచ్చు అన్న చర్చ నడుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఆయన రాజకీయాలకు అంటే డిస్క్వాలిఫై అయిపోతారు, ఆయన ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు అన్న చర్చ ఇప్పుడు వరకు నడుస్తుంది. ఇప్పుడు ఇది చూస్తే కొత్త చర్చ ఏంటి అంటే అసలు ఆ పార్టీయే ఉండదు, ఆ పార్టీని ఈసీ రద్దు చేస్తుంది అని ఇప్పుడు కొత్తగా తెర మీదకి వస్తుంది. ఏంటి సార్, మరి నిజంగానే ఆ పార్టీ గుర్తింపుని ఈసీ రద్దు చేస్తుందా, లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉందంటారా? ఏది జరగబోతుందంటారు? ఇప్పుడు చెవిరెడ్డి అరెస్టు, చెవిరెడ్డిపై వేసినటువంటి సిట్ ఛార్జ్ షీటు వైసీపీ చావుకొచ్చిందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి దాని గుర్తింపే రద్దయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే మద్యం ముడుపుల సొమ్ముతో మొన్న ఓట్లు కొన్నారు. దగ్గర మరి 400 కోట్లు ఓట్ల కొనుగోళ్లకే వీళ్ళు ఉపయోగించారంటూ ఇప్పుడు ఈ 3వ ఛార్జ్ షీట్ మొత్తం దీనిపైనే జరిగింది. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, లేకపోతే ఆయన వెంకటేష్ నాయుడు, ఈ ప్రద్యుమ్న, అతని పిఏలు, అతని డ్రైవర్లు నవీన్ కృష్ణ, లేకపోతే ఆ బాలాజీ యాదవ్, వీళ్ళందరూ కూడా మరి ఒక 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చెవిరెడ్డి మరి ఆ పార్టీ సమన్వయకర్తగా ఒక 5-6 జిల్లాల్లో ఆయనకి బాధ్యత అప్పచెప్పారు. అతనే పోటీ చేశాడు పార్లమెంటుకి ఒంగోలు నుంచి. అతను కొడుకు పోటీ చేశాడు చంద్రగిరి ఎమ్మెల్యేగా. ఇప్పుడు కొత్తగా కావాలి ఎమ్మెల్యే పేరు కూడా వచ్చింది. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మరి డెన్కి రావడం, అక్కడ ఆయన పిఏకి ఈయన డ్రైవర్లు డబ్బులు ఇవ్వడం. అంటే కావలిలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఖర్చు పెట్టింది కూడా మద్యం ముడుపుల సొమ్మే. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మరి ఫోన్ సిడిఆర్ రికార్డులు, చెవిరెడ్డితో మాట్లాడటం, చెవిరెడ్డి పిఏతో మాట్లాడటం, ఆ డ్రైవర్లతో మాట్లాడటం, వాళ్ళ డ్రైవర్లు వీళ్ళ డ్రైవర్లకి మరి పలానా కార్ నంబర్, పలానా లారీ నంబర్లో తెచ్చి ఇచ్చారు అని స్పష్టంగా నీకు ఆ టోల్ గేట్స్, అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా అక్కడ నిర్ధారించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏది ఏపీ 39 BV 3259 3259 ఈ నంబర్ ఉన్న లారీ ఎవరిది? ఆ లారీలో మరి ఆ అట్టపెట్టెలు, ఒక్కొక్క అట్టపెట్టెలో మరి 25 లక్షల చొప్పున దగ్గర 8 కోట్లు 9 కోట్లు దఫాలుగా వీళ్ళు తీసుకెళ్లారు. తాడేపల్లి డెన్ ఏంటది, ఆ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ నుంచి అతను ఎవరు, ఆ ప్రణయ్ ప్రకాష్. ఇప్పుడు అతని ఫోన్ ఆ టవర్ లొకేషను, వీళ్ళ ఫోన్ నంబర్ల టవర్ లొకేషన్లు స్పష్టంగా ఒకే చోట చూపిస్తున్నాయి. కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళ మరి ఓఎస్డి, అతనితో ఫోన్లో వీళ్ళు మాట్లాడటం. అంటే ఇప్పుడు ఒకటి ఏది ఏపీ 03 TA 4666 అనేటటువంటి ఆ వెహికల్ అది ఎవరిది? అది తుడా వాహనమా కాదా? తుడా చైర్మన్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మరి అతని కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. కనీసం వాళ్ళ యొక్క వాహనాల రాకపోకలు లాగ్బుక్లో ఎంటర్ చేయాలి. ఏ రోజు నీ వాహనం ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడికి వచ్చింది, పర్పస్ ఆఫ్ విజిట్, లాగ్బుక్లో ఎంట్రీ ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఈ చెక్ పోస్టుల్లో మీ వెహికల్ ఎందుకు దాటింది? గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర పట్టుబడ్డ 8,38,00,000 వీళ్ళ పాలిట ఉరితాడైందా? అంటే పట్టుకున్నది 8,38,00,000 కానీ అసలు రవాణా జరిగింది వాళ్ళే చెప్తున్నారు. ఎవరు? ఆ ట్రాన్స్పోర్టర్సే చెబుతున్నారు. మొత్తం మేము ఈ డబ్బుని పలానా డెన్లో పెట్టాము. హైదరాబాద్లో మరి ఒక 6 డెన్లు బయటపడ్డాయి. ఎక్కడ? అత్తాపూర్లో ఒక డెన్ బయటపడింది, నార్సింగ్లో ఒక డెన్ బయటపడింది, ఫిలిం నగర్లో ఒక డెన్, జూబ్లీ హిల్స్ దగ్గర ఒక డెన్. ఇప్పుడు ఆ వీడియోలు బయటకు వచ్చాయి. పలానా ఇది చంద్రగిరి పంపండి, ఈ అట్టపెట్టెలు షెల్ఫుల నిండా నీకు అట్టపెట్టెలు ఉన్నాయి. ఏదో లైబ్రరీలో బుక్స్ ఉన్నట్టుగా ఎవరో ఒకతను మాల్లో ఉన్నాడు, నల్ల దుస్తులు వేసుకున్నాడు, అతను చెప్తున్నాడు ఏది ఇది చంద్రగిరికి, ఇది పలానా ఒంగోలు పార్లమెంటు, ఇది పలానా కావాలి. ఈ వీడియోలన్నీ ఇవాళ మరి సిట్ దగ్గర ఉన్నాయి. అంటే కాల్ డీటెయిల్ రికార్డ్స్ ఉన్నాయి. గూగుల్ టేక్అవుట్ ద్వారా టవర్ లొకేషన్ల ఆధారంగా వీళ్ళు ఎక్కడెక్కడ కలిశారు అనేది స్పష్టంగా ఇవాళ ఫిక్స్ అయిన దీంట్లో వాస్తవం.
ఏది మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన 11 సీట్లు మద్యం డబ్బులతోనే గెలిచిందా? వాళ్ళకు వచ్చిన 40% ఓట్ బ్యాంకు మద్యం ముడుపులతోనే ఓట్లు కొన్నారా? మొన్న ఎవరో హైకోర్టులో పిల్లేశారు. ఆ జై భారత్ పార్టీ అతను ఎవరో పర్సా సురేష్ కుమార్ ఏమనేశాడు, అసలు ఎన్నికలు రద్దు చేయమన్నాడు. ఇప్పుడు సిట్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మరి మద్యం డబ్బులతో వీళ్ళు ఓట్లు కొన్నారు కాబట్టి మొన్న ఎన్నికల ఫలితాలు మరి ఈ విధంగా అసలు మొత్తం ఎన్నిక రద్దు చేయమన్నాడు. ఇప్పుడు ఎన్నిక ఎలా రద్దు చేస్తావు? ఇప్పుడు నీ ఓట్లు సరే నువ్వు మద్యానికి అమ్ముకున్నావు, నా ఓటు నేను నికార్సుగా వేశాను, నేను తెచ్చుకున్న ప్రభుత్వం ఇది బాధితుల ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని రద్దు చేస్తే ఈ సమస్య చక్కబడదు కదా. అంటే ఈ కొనుగోళ్లకి కారణం ఎవరు? తప్పు చేసినాన్ని శిక్షించాలి కానీ ఒకటి తప్పు చేస్తే అందరినీ శిక్షిస్తారా? ఏ పార్టీ తప్పు చేసింది? ఇప్పుడు ఓట్లు కొన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఫలానా మద్యం డబ్బులు చెవిరెడ్డి ద్వారా ఓట్లు కొన్నారంటూ మీరు వెహికల్స్ పట్టుకున్నారు, ఆ వెహికల్ నంబర్లు చెబుతున్నారు, లారీలు పట్టుకున్నారు, డెన్లు పట్టుబడ్డాయి. ఆ డెన్లలో వీడియోలు కూడా వెంకటేష్ నాయుడుది బయటకు వచ్చింది కదా. అతను ఏంటి జానా బెత్త వేసి లెక్క చెబుతున్నాడు, ఇది 40, ఇది 4, ఇది 540, మొత్తం పలానా చోటకు పంపండి అని వెంకటేష్ నాయుడు అన్న వీడియోలు. ఇప్పుడు దగ్గర నీకు దేశంలో ఒక 2800 పార్టీలు ఉన్నాయమ్మా. రాజకీయ పార్టీలు వచ్చేసరికి నీకు ఒక 2800 పార్టీలు ఉంటే మరి 334 పార్టీలు మొన్నే రద్దు చేశారు. ఏది దగ్గర రిజిస్టర్డ్ కావచ్చు, అన్రిజిస్టర్డ్ పార్టీస్ ఒక 334 పార్టీలని డీలిస్ట్ చేశారు. అంటే 2854 పార్టీల్లో పొలిటికల్ పార్టీ సంఖ్య దేశం మొత్తం మీద ఇప్పుడు ఎన్నున్నాయి? ఈ రద్దు అయినటువంటి 334 తీసేయి అంటే 2520 పార్టీలు ఉన్నాయి. మిగతా 334 కాలగర్భంలో కలిసిపోయాయి. ఇప్పుడు ఇది 335. ఇంకో థింగ్ ఏంటంటే వాళ్ళే ఎన్నికల్లో డబ్బులు పంచిపెట్టి వాళ్ళే ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది, అందుకే మేము ఓడిపోయామని చెప్పి ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్నటి వరకు అదే కదా మాట్లాడారు. నిన్నే చూసా, కొడాలి నానియో ఎవరో మాట్లాడుతున్నారు, కొత్తగా వచ్చింది ఈ మధ్య. అసలు ఎక్కడ కొడాలి నాని నేను చూడలా. అతను ఏదో మరి బైపాస్ సర్జరీ ఏదో బెల్ట్ కూడా వేసుకుని తిరుగుతా ఏదో కేసుల కోసం ఏదో మీటింగ్ కోసం వచ్చాడో మరి ఏదో అతను మాట్లాడుతూ అతను ఈవీఎంలు అని నేరుగా శకుని పాచికలు అన్నాడు. శకుని పాచికలతో మేము ఓడిపోయాం. ఇప్పుడు మీరు గెలిచినవి కూడా ఆ పాచికలతోనే. 151 సీట్లు వచ్చింది, కొడాలి నాని మంత్రి అయింది, పేర్ని నాని మంత్రి అయింది, జగన్ ముఖ్యమంత్రి అయింది కూడా ఈ ఈవీఎంలతోనే కదా. నిన్నటిదాకా ఈవీఎంల మీద బడేడ్చారు. తర్వాత ఓటు చోరీ మొన్న కూడా అన్నాడు ప్రెస్ మీట్లో, రాహుల్ గాంధీ దేశం మొత్తం ఓటు చోరీ గురించి మాట్లాడుతున్నాడు, ఈ యాప్ వద్దన్న ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడా అన్నాడు. ఇప్పుడు అసలు నువ్వే కదా ఓటు చోరీ పితామహుడివి. నీ హయాంలోనే కదా ఓట్లన్నీ కూడా పోయింది. అంటే నువ్వు ఓటు చోరీకి పాల్పడ్డా కానీ నువ్వు మద్యం డబ్బులతో నువ్వు ఓట్లు కొన్నా జనం నిన్ను నమ్మలేదు. ఇప్పుడు వాళ్ళకి 54% ఓట్లు వేశారు, వాళ్ళని 94% సీట్లలో గెలిపించారు. కారణం ఏంటి? నీ బాధితులు ఎక్కువ. ఇప్పుడు జనం కోరేదేంటి? అసలు ఈ పార్టీ గుర్తింపు రద్దు చేయమంటున్నారు. పార్టీ గుర్తింపే రద్దు అయితే పరిస్థితి ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఇప్పటి వరకు ఆయన డిస్క్వాలిఫై అవుతారు, ఇక శిక్ష కూడా పడితే ఆయన రాజకీయాలకు అనర్హుడు అవుతారు అని చెప్పి చర్చ నడుస్తుంటే ఇది ఒక కొత్త అంశం అని చెప్పాలి. అంటే ఇప్పుడు ఇది ఏంటి? ఇప్పుడు ఏదో అంటారు చూసారా, మూలిగే నక్క మీద తాటికాయ పండు పడ్డట్టుగా. అనర్హత వేటు, మరి అది అసెంబ్లీ ముందు స్పీకర్ విచక్షణాధికారం. డిప్యూటీ స్పీకర్ మొన్న కూడా చెప్పాడు ఏమని, 33 రోజుల్లో ఏమో అగ్గొట్టారు, ఇప్పటి వరకు లిస్టు తీశాను, ఇంకొక 27 రోజులు ఎదురు చూస్తున్నాం, కౌంట్ డౌన్ బిగిన్ అయింది. నిన్న స్పీకర్ గారు కూడా స్పందించారు, అయ్యన్నపాత్రుడు గారు కూడా చెప్పారు కదా. ఏది తిరుపతి మహిళా సదస్సులో కూడా మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు, అసలు నో వర్క్ నో పే అంటున్నాడు. అవును, అది కేవలం ఉద్యోగస్తులకేనా? మీరు మాత్రం పబ్లిక్ సర్వెంట్స్ కాదా? అందరూ పబ్లిక్ సర్వెంట్సే అయినప్పుడు మరి ప్రజాప్రతినిధులకు కూడా నో వర్క్ నో పే తేవాలి. ఇప్పుడు జగన్కి మీరు 2 లక్షలు తీసుకుంటున్నాడు, సభకి వెళ్లకుండా నెలకు 2 లక్షలు ఎలా తీసుకుంటావు జీతం? పులివెందుల ఎమ్మెల్యేగా అటు టీఏలు కావచ్చు, డిఏలు కావచ్చు, అవి కూడా క్లెయిమ్ చేస్తున్నాడా? యలహంక టీఏ డిఏలు కూడా ఆయన క్లెయిమ్ చేస్తున్నాడా? చూడాలా. మొత్తం 11 మంది 11 రోళ్ళు వేసుకో, 22 లక్షలు 15 నెలల్లో 3,30 లక్షలు వట్టిగా మరి ప్రజాధనం వెళ్ళు స్వాహ. 5 ఏళ్లకు లెక్కేసుకుంటే 16 కోట్లు. సభకి వెళ్లకుండా నేను పన్నులతో కట్టే డబ్బు నువ్వెలా స్వాహా చేస్తావు? అదే ఇప్పుడు వస్తుంది. ఏది మరి ఆ డబ్బు ఇప్పుడు ఈ 15 నెలలది
3,30,00,000 వెనక్కి కడతారా? లేదు సభకి వెళ్తారా? సభకి వెళ్ళినా అదేంటి గాల్లో దీపం. ఇప్పుడు సిట్టు వివరాలను నిజంగానే ఈసీ తీసుకుని ఆయన ఎవరో పిల్లు వేసినట్టుగా ఇప్పుడు ఇంకొక పిల్లు సుప్రీంకోర్టులో దాఖలైతే ఎలక్షన్ కమిషన్ అసలు ఈ పార్టీ గుర్తింపే రద్దు చేస్తే ఏంటి భవిష్యత్? అంటే ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఎటు ఉందిలే, అసలు కాంగ్రెస్లో విలీనం అని కూడా అంటున్నారు కదా. మేడా రఘునాథ్ రెడ్డి మల్లికార్జున ఖర్గేతో కలవడం అంటే మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారు సార్, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన వెళ్ళలేరు కదా, ఆయన పరిస్థితి ఏంటి అని. అంటే ఆయన ఎటు జైలుకి వెళ్తాడనా నీ ఉద్దేశం? ఇప్పుడు జగన్ జైలుకి వెళ్తే ఎటు ఈ పార్టీ మూతపడుద్దనా? 3 ఏళ్ళు మరి ఈ పార్టీ మనగలగటం కష్టం. థ్యాంక్ యూ సో మచ్ అండి. Please subscribe to Leo News for more videos.